Hello students, welcome to Law Excellence IAS Academy. మనకు తెలుసు ఫినాన్షియల్ కమిషన్ స్టేట్స్ కి మరియు సెంటర్ కి మధ్య ఫినాన్షియల్ డెవల్యూషన్ అన్నటువంటి చేస్తుంది. మరి ఇక్కడ మనకి ఎప్పుడూ ఎదురయ్యేటటువంటి ఒక ప్రశ్న ఏంటి? స్టేట్స్ కి అలాగే సెంటర్ కి కూడా ఓన్ రిసోర్సెస్ ఉంటాయి, వాటి నుంచి ట్యాక్స్ అనేది జనరేట్ అవుతుంది. మరి ఎందుకని సెంటర్ కి మరియు స్టేట్స్ కి మధ్య ఇలా ఫినాన్షియల్ డెవల్యూషన్ చేయాలి? దానికంటూ ఒక సెపరేట్ బాడీ ఎందుకు? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా 16th ఫినాన్స్ కమిషన్ని ఏర్పాటు చేశారు కాబట్టి. మరి డెవల్యూషన్ ఎందుకు? ఇదే మన ముందున్నటువంటి మేజర్ క్వశ్చన్. డెవల్యూషన్ ఎందుకు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టేట్స్ ఉన్నాయి, సెంటర్ ఉంది, బానే ఉంది. మనది ఫెడరలిజం, అవునా? సమాఖ్య వ్యవస్థ. ఫెడరలిజం అంటే ఏంటి? ఇక్కడ స్టేట్స్ కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, సెంటర్ కి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కానీ మనం గమనిస్తే ఫెడరలిజంలో ఎక్కువగా లెజిస్లేటివ్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా సెంటర్ కే ఉంటాయి, అవునా? యూనియన్ గవర్నమెంట్ కే ఉంటాయి. ఎందుకని యూనియన్ గవర్నమెంట్ కే ఉంటాయి? ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి స్టేట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ స్టేట్స్ కావచ్చు, నార్థన్ స్టేట్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, వీటిలో ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది వివిధ రకాలుగా ఉంది. కొన్నిట్లో ఏమో ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంది, కొన్నిట్లో ఏమో తక్కువ డెవలప్మెంట్ అనేది ఉంది. మరి వాటన్నింటికి సమన్యాయం చేయాలి. సో స్టేట్స్కి ఎక్కువ రిసోర్సెస్ ఇచ్చి ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు మిగతా స్టేట్స్ అన్నటువంటివి ఒకే తాటిపైకి రావటానికి కష్టం అవుతుంది. అదొక రీజన్. రెండవది డిసింటిగ్రేషన్ థ్రెట్ అన్నమాట. ఈ డిసింటిగ్రేషన్ థ్రెట్ అన్నటువంటిది ఉండకూడదు. దీన్ని తగ్గించాలి అంటే సెంటర్కే ఎక్కువ పవర్ అన్నటువంటిది ఉండాలి. సో ఈ రెండు కారణాల వల్ల కూడా సెంటర్కే ఎక్కువ పవర్స్ ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు సెంటర్ అలాగే స్టేట్స్ ఈ రెండింటికి కూడా ట్యాక్సెస్ అన్నటువంటివి వస్తాయి. మరి ఆ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా జరుగుతుంది అంటే ఆర్టికల్ 270. ఆర్టికల్ 270 ద్వారా యూనియన్ కి మరియు స్టేట్స్ కి మధ్య ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. మరి అలా ట్యాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయటానికి మనకున్నటువంటి సంస్థ ఏంటి అంటే ఆర్టికల్ 280 కింద ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిదే సెంటర్ అన్నటువంటిది స్టేట్స్ కి ఎంత మొత్తం మనీ ఇవ్వాలి అనేసి డిసైడ్ చేస్తుంది. అంటే ఎంత మొత్తం ట్యాక్సెస్ ని ఇవ్వాలి, దాన్నే డివిజబుల్ పూల్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి సెంటర్ అన్నటువంటిది స్టేట్స్ తో ఎలాంటి ట్యాక్సెస్ ని షేర్ చేసుకుంటుంది? ఆ షేర్ చేసుకునేటటువంటి ట్యాక్సెస్ ఏంటి అంటే ఒకటి ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ని షేర్ చేసుకుంటుంది. అలాగే రెండవది వచ్చేసరికి సిజిఎస్టి అంటే సెంట్రల్ జిఎస్టిని షేర్ చేసుకుంటుంది స్టేట్స్ తో. అలాగే మూడవది వచ్చేసరికి ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ జిఎస్టిలో కూడా స్టేట్స్ షేర్ అన్నటువంటిది ఉంటుంది, దాన్ని కూడా స్టేట్స్ కి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనకి కార్పొరేషన్ ట్యాక్స్ అన్నటువంటిది ఉంది. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ ని కూడా యూనియన్ గవర్నమెంట్ అన్నటువంటిది స్టేట్ గవర్నమెంట్స్ తో పంచుకుంటుంది. మరి ఇక్కడ ఆర్టికల్ 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఎంత నిధులు ఇవ్వాలి అన్నట్టుగా డిసైడ్ చేస్తుంది. మరి ఫినాన్స్ కమిషన్కి వచ్చేసరికి ఫినాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫినాన్స్ కమిషన్ ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. స్టేట్స్ కి ఎంత మొత్తంలో ట్యాక్స్ అన్నటువంటిది ఇవ్వాలి అంటే ఆ ట్యాక్స్ డెవల్యూషన్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ డెవల్యూషన్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేటటువంటిది ఈ ఫినాన్స్ కమిషన్. మరి అలాంటి ఈ ఫినాన్స్ కమిషన్ ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే యూనియన్ గవర్నమెంటే ఏర్పాటు చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఇందులో మెంబర్స్ గా ఎవరెవరు ఉంటారు, సభ్యులు ఎవరెవరు ఉంటారు అంటే ఒకరు చైర్పర్సన్ ఉంటారు. మరి ప్రస్తుతం ఈ 16వ ఆర్థిక సంఘం అన్నటువంటిది ఏర్పడింది, 16th ఫినాన్స్ కమిషన్. దీనికి చైర్పర్సన్ గా ఎవరు ఉన్నారు, ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే చైర్పర్సన్ తో పాటు ఇంకొక 4 సభ్యులు కూడా ఇందులో మెంబర్స్ గా ఉంటారు. మరి ఇక్కడ గమనించాలి, ఈ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నాము ఆర్టికల్ 280 అని. ఈ ఆర్టికల్ 280 ప్రకారం ఫినాన్స్ కమిషన్ ని అపాయింట్ చేసేటటువంటి అథారిటీ ఎవరికి ఉంటుంది, ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. కానీ దీంట్లో మెంబర్స్ ని సెలెక్ట్ చేసేది ఎవరు? యూనియన్ గవర్నమెంట్. అయితే ఇక్కడ ఏమవుతోంది, అసలు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫినాన్స్ కమిషన్ ఎందుకు కావాలి,
ఇది మనకున్న మేజర్ క్వశ్చన్. అసలు ఫినాన్స్ కమిషన్ ఎందుకు కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ పార్టీ అధికారంలో ఉందో స్టేట్ గవర్నమెంట్స్ లో అన్ని గవర్నమెంట్స్ లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు. కొన్ని వేరే పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్స్ కూడా ఉంటాయి స్టేట్స్ లో. మరి అప్పుడు యూనియన్ గవర్నమెంటే కదా ఫినాన్సెస్ ఇస్తుంది. సో వాళ్ళ పార్టీస్ ఉన్నటువంటి స్టేట్స్ కి ఎక్కువ అమౌంట్ ఇచ్చుకుని మిగతా అంటే ఆ పార్టీ కానటువంటి వేరే స్టేట్స్ కి తక్కువ అమౌంట్ ని ఇస్తే దానివల్ల ఆ స్టేట్స్ నష్టపోతాయి, అవునా? మరి అలా కాకుండా ఒక ఇండిపెండెంట్ బాడీ అన్నటువంటిది ఉండాలి. అది ఇలా ఫినాన్సెస్ డెవల్యూషన్ అన్నటువంటిది చేపట్టాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ ఈ ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాలి. ఇందాక మనం ఏదైతే ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాయని చెప్పాము, షేర్ చేసుకోనవి కూడా రెండు గుర్తుంచుకోవాలి. అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్ తో ఏమేం షేర్ చేసుకోవు అంటే సెస్ మరియు సర్చార్జ్. సెస్ అలాగే సర్చార్జ్ ఈ రెండింటిని కూడా యూనియన్ గవర్నమెంట్ అన్నటువంటిది స్టేట్స్ తో షేర్ చేసుకోదు. సెస్ అంటే ఏంటి? బేసిక్ ట్యాక్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్. ఇది మన దేశంలో ప్రతి ఇండివిడ్యువల్ పే చేయాలి. అదే సర్చార్జ్ అంటే ఏంటి? పేయబుల్ ట్యాక్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్. ఇది అందరికీ ఉండదు. ప్రస్తుతం అయితే మన దేశంలో 50 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే పర్సన్స్ మీద మాత్రమే ఈ సర్చార్జ్ అన్నటువంటిది వేస్తారు. అయితే ఈ రెండింటిని కూడా యూనియన్ గవర్నమెంట్ తన దగ్గరే ఉంచుకుంటుంది, స్టేట్స్ కి వీటిని పంచట్లేదు. మరి ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఈ ఫినాన్షియల్ డెవల్యూషన్ ఎలా చేస్తుంది అన్నటువంటి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్ రెండు రకాలుగా ఈ డెవల్యూషన్ ని చేస్తుంది. ఇందులో ఒకటి వచ్చేసరికి వర్టికల్ డెవల్యూషన్. వర్టికల్ గా ఈ డెవల్యూషన్ అన్నటువంటిది జరుగుతుంది. రెండవది వచ్చేసరికి హారిజాంటల్ డెవల్యూషన్. హారిజాంటల్ డెవల్యూషన్. ఇప్పుడైతే మనకి 15th ఫినాన్స్ కమిషన్ కి సంబంధించినటువంటి రికమెండేషన్సే మన దగ్గర అమల్లో ఉన్నాయి. మరి 15th ఫినాన్స్ కమిషన్ ప్రకారం చూసుకుంటే వర్టికల్ డెవల్యూషన్ అన్నటువంటిది స్టేట్స్ కి 41% ఇవ్వాలి అన్నట్టుగా ఈ 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ చేసింది. అదే హారిజాంటల్ డెవల్యూషన్ లోకి వచ్చేసరికి మనకి వివిధ రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ డెవల్యూషన్ అన్నాం. హారిజాంటల్ డెవల్యూషన్, ఈ హారిజాంటల్ డెవల్యూషన్ కి వచ్చేసరికి ఒకటి ఇన్కమ్ డిస్టెన్స్ అన్నటువంటిది మెజర్ చేస్తారు. ఇన్కమ్ డిస్టెన్స్ అంటున్నాం. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఒక స్టేట్ కి పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది, హైయెస్ట్ ఉంటుంది. ఆ స్టేట్ ని తీసుకొని మిగతా స్టేట్స్ దానికన్నా ఎంత తక్కువగా ఉన్నాయి అంటే, ఇక్కడ లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ డెవల్యూషన్ వస్తుంది, దానికి ఎక్కువ మనీని ఇవ్వటం జరుగుతుంది. దీనికే మనం చూస్తే అలొకేషన్ ఎంతో తెలుసా? 45% అలొకేషన్ ని దీనికే ఇవ్వటం జరిగింది. 45%. రెండవ కాంపోనెంట్ వచ్చేసరికి పాపులేషన్. అంటే ఏంటి? ఒక స్టేట్ లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అన్నట్టుగా చూసి దానికి ఆ మనీ అన్నటువంటిది వెళ్తుంది అనమాట. మరి దీనికి ఎంత శాతం వెయిటేజ్ ఇచ్చారు అంటే 15% వెయిటేజీని ఇచ్చారు. అయితే ఈ పాపులేషన్ కి సంబంధించి ఏ సెన్సెస్ ని తీసుకుంటున్నారంటే ప్రస్తుతం 2011 సెన్సెస్ ని తీసుకుంటూ ఉన్నారు. ఇది కూడా మనకు అడగచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏరియా. ఏరియాని కన్సిడర్ చేస్తారు, అంటే ఎంత ఏరియా ఉంది అనేసి. దీనికి కూడా 15% ట్యాక్స్ డెవల్యూషన్ అన్నటువంటిది ఉంది. నాలుగవ కాంపోనెంట్ వచ్చేసరికి ఫారెస్ట్ మరియు ఎకాలజీ. అంటే ఆ రాష్ట్రంలో అగ్రిగేట్ ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్ అన్నటువంటిది ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం మనీని ఇవ్వటం జరుగుతుంది. మరి దీనికి ఎంత శాతం ఇచ్చారు అంటే 10% వెయిటేజీని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కాంపోనెంట్ వచ్చేసరికి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సదర్న్ స్టేట్స్ అన్నటువంటివి పాపులేషన్ ని తగ్గించడానికి చాలా రకాల మెజర్స్ తీసుకుంటూ ఉన్నాయి. దానివల్ల ఏంటి? ఫర్టిలిటీ రేట్ అన్నటువంటి తక్కువగా ఉంటుంది. సో అలా ఫర్టిలిటీ రేట్ ని తగ్గిస్తున్నాయి, మంచి మెజర్స్ తీసుకుంటున్నాయి అన్నట్టుగా దానికోసం కేటాయించినటువంటిదే ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అన్నటువంటిది. దీని కింద వెయిటేజ్ ఎంత మనకి? 12.5%. చివరిగా ఆరవ కాంపోనెంట్ వచ్చేసరికి ట్యాక్స్ ఎఫిషియన్సీ. ట్యాక్స్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఆ ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఏ రాష్ట్రానికి ఎక్కువగా ఉంది, సో ఆ ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీని పరిగణలోకి తీసుకుంటారు. మరి దీనికి ఎంత శాతాన్ని కేటాయించారు అంటే 2.5% దీనికి కేటాయించటం జరిగింది.
సో ఇప్పుడు ఎగ్జామ్ లో మనకి 2026 వరకు కూడా 15th ఫినాన్స్ కమిషన్ కి సంబంధించి ఈ డెవల్యూషన్ గురించి అడుగుతారు. హారిజాంటల్ డెవల్యూషన్, వర్టికల్ డెవల్యూషన్ ఎంత ఇచ్చింది 15th ఫినాన్స్ కమిషన్. సో దీని గురించి అడుగుతారు కాబట్టి ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, దానికి ఇచ్చేటటువంటి వెయిటేజ్ ఎంత ఉంది అన్నటువంటిది క్లియర్ గా చూసుకోవాలి. మరి 15th ఫినాన్స్ కమిషన్ వర్టికల్ డెవల్యూషన్ కిందాక చెప్పుకున్నాం 41% ఇవ్వాలి అంది. మరి యూనియన్ గవర్నమెంట్ చూస్తే 38%, 32% ఇలా మాత్రమే డెవల్యూషన్ అనేది జరుగుతోంది. ఇలా ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినంత డెవల్యూషన్ జరగట్లేదు. సో లోపం అన్నటువంటిది ఉంది. చాలా స్టేట్స్ ఇష్యూస్ రేస్ చేస్తూ ఉన్నాయి. మరి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే, ఒకటి మనం ఇక్కడ గమనించాలి, సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్ కే ఇక్కడ ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎలాగా ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నటువంటివి ఎక్కువ దీనికే ఉన్నాయి, ఫినాన్షియల్ పవర్స్ అన్నటువంటివి దీనికే ఉన్నాయి. అలాగే మనం చూస్తే లెజిస్లేటివ్ పవర్స్ అన్నటువంటివి కూడా ఎక్కువ దీనికే ఉన్నాయి. సో అదొక కన్సర్న్ అన్నమాట. రెండవది వచ్చేసరికి ఫెడరలిజం అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్. అవునా? మరి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే, ఒకటి మన దగ్గర సెంటర్ అన్నటువంటిది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంతేనా? స్ట్రాంగ్ సెంటర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్, అలాగే లెజిస్లేటివ్, అలాగే ఫినాన్షియల్ పవర్స్ అన్నటువంటివి ఎక్కువగా సెంటర్ కే కేటాయించటం జరిగింది. ఇది ఒక కన్సర్న్. రెండవది వచ్చేసరికి ఫెడరలిజం అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్. అవునా? బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ ఒక దానికి ఆన్సర్ చేయండి. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి ఏ కేసులో ఎవాల్వ్ అయింది? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ లేదా మౌలిక సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది ఏ కేసు ద్వారా ఎవాల్వ్ అయింది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఫెడరలిజం అన్నటువంటిది బేసిక్ స్ట్రక్చర్, దీని ప్రకారం మాకు డెవల్యూషన్ అన్నటువంటిది జరగట్లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ గవర్నమెంట్ అన్నటువంటిదే ఫినాన్స్ కమిషన్ ని నియమిస్తుంది. మరి నియమించే ముందే ఇందులో మెంబర్స్ గా ఎవరెవరు ఉండాలి, ట్యాక్స్ డెవల్యూషన్ అన్నటువంటిది ఎలా ఉండాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అన్నటువంటివి దేని క్రైటీరియా మీదుగా ఇవ్వాలి, ఇలాగా స్టేట్స్ తో కన్సల్ట్ అవ్వాలి కదా. మరి స్టేట్స్ తో అసలు కన్సల్టేషన్ అన్నటువంటిది లేకుండా యూనియన్ గవర్నమెంటే ఈ నిర్ణయం తీసేసుకుంటుంది. కాబట్టి మెంబర్స్ అపాయింట్మెంట్ లో కానివ్వండి, ఈ టర్మ్స్ ఆఫ్ డెవల్యూషన్ కానివ్వండి, వీటన్నింటికి సంబంధించి ఫినాన్స్ కమిషన్ ఏర్పాటప్పుడే స్టేట్స్ తో కూడా కన్సల్ట్ అయ్యి నిర్ణయం తీసుకోవాలి అన్నటువంటిది ఇక్కడ స్టేట్స్ యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించాలి, మన సెంటర్ అన్నటువంటిది, సెంటర్ దగ్గర ట్యాక్సెస్ రావాలి అంటే స్టేట్స్ లో డెవలప్మెంట్ అన్నటువంటిది ఉండాలి. ఇది కరెక్టేనా? స్టేట్స్ దగ్గర నుంచే కదా మనకు రెవెన్యూ అన్నటువంటిది వస్తుంది. సెంటర్ కి సపరేట్ గా టెరిటరీ అన్నటువంటిది ఏముంది? మొత్తం స్టేట్స్ లేదా యూనియన్ టెరిటరీస్. సో ఇక్కడ ఉన్న వాటిలోనే డెవలప్మెంట్ వస్తేనే సెంటర్ కి ఎక్కువ ట్యాక్సెస్ అన్నటువంటివి వస్తాయి. మరి ఇక్కడ స్టేట్స్ లో డెవలప్మెంట్ ఉండాలి అంటే సెంటర్ అన్నటువంటిది ఖచ్చితంగా ఇక్కడ ఫినాన్సెస్ ని అకామిడేట్ చేయాలి. అంతేనా? ఫినాన్సెస్ అకామిడేట్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటటువంటిది అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేషన్ అన్నటువంటిది అవుతుంది. దానివల్ల ఏమవుతుంది? మనకి అక్కడ డెవలప్మెంట్ అన్నటువంటిది వస్తుంది, దాని ద్వారా ట్యాక్సెస్ అన్నటువంటివి వస్తాయి. సో రెవెన్యూ అన్నటువంటిది గవర్నమెంట్ కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఫైనల్ గా ఏం చెప్పొచ్చు? సెంటర్ అన్నటువంటిది స్టేట్స్ కి కావాల్సినటువంటి ఆ ట్యాక్స్ డెవల్యూషన్ సరిగ్గా చేయాలి, ఎనఫ్ రిసోర్సెస్ ని అందించాలి. అలాగే ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఫిజికల్ ఫెడరలిజం ని ఎన్ఫోర్స్ చేసే ఒక బ్యాలెన్సింగ్ వీల్ లాగా పనిచేయాలి. సో ఇవాళ మనం ఏం చూసాము? అసలు ఇలా ఫినాన్షియల్ డెవల్యూషన్ ఎందుకు అవసరం, ఈ ఫినాన్షియల్ డెవల్యూషన్ అన్నటువంటిది ఎలా జరుగుతుంది, ఫినాన్స్ కమిషన్ యొక్క ఏర్పాటు ఎవరు చేస్తారు, ఫినాన్స్ కమిషన్ ఎలాగా ఈ ఫినాన్సెస్ ని డెవల్యూషన్ చేస్తుంది, హారిజాంటల్, వర్టికల్ అనేసి చదువుకున్నాం. అలాగే ఇప్పుడు సెంటర్ కి మరియు స్టేట్స్ కి మధ్య ఈ ఫినాన్షియల్ డెవల్యూషన్ కి సంబంధించి ఏమేం సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, అలాగే సెంటర్ దీనికి సంబంధించి ఎలా దీన్ని పరిష్కరించగలదు అన్నటువంటిది చూసాం. అలాగే కన్క్లూజన్ ఏమనుకున్నాము? ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఫిజికల్ ఫెడరలిజం కి ఒక బ్యాలెన్సింగ్ వీల్ లాగా పనిచేయాలి. అలాగే సెంటర్ అన్నటువంటిది స్టేట్స్ కి ఎనఫ్ రిసోర్సెస్ ని అందించాలి. దానివల్ల ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. దానివల్ల ఎక్కువగా మనకి మార్కెట్ లో
అంటే పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ పెరుగుతుంది. పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ పెరిగినప్పుడే కదా గవర్నమెంట్‌కి టాక్స్ అన్నటువంటిది వస్తుంది. డెవలప్‌మెంట్ అన్నటువంటిది జరుగుతుంది. ఎకానమీ అన్నటువంటిది గ్రో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫిస్కల్ ఫెడరలిజం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఎనఫ్ రిసోర్సెస్ అన్నటువంటివి స్టేట్స్‌కి అందాలి అన్నటువంటిది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.